జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనం దోహదపడుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన 37వ పుస్తక ప్రదర్శనశాలను ఆయన సందర్శించారు. పుస్తకం అన్నిటికంటే ముఖ్యమైనదని పేర్కొన్న ఆయన పుస్తక పఠనానికి చాలా ఓపిక అవసరమన్నారు. పుస్తక పఠనంతో దివ్యమైన జ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్ను వినియోగిస్తుండటంతో విచారణ వ్యక్తం చేశారు. మరోవైపు పుస్తక ప్రదర్శనశాలలో భూమి ట్రస్ట్ ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ స్టాల్ సందర్శకులతో కిక్కిరిస్తోంది. స్టాల్ను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ ఆవిష్కరించారు. ప్రధానంగా ఆలవాల గురవర్రాజ్ అనువాదం, వ్యాఖ్యానం చేసిన భారత రాజ్యాంగ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని స్టాల్ నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా జ్ఞాన సముపార్జన చేయాలంటే విగ్రహము, ఓపిక చాలా అవసరం. పుస్తక పఠనం వల్ల ఒక దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించవచ్చు, శాంతిని మనం సంపాదించవచ్చు. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది మన వ్యక్తిత్వాన్ని వికాసం చేసుకోవడానికి పుస్తక పఠనం చాలా అవసరం. లోతైన విజ్ఞానం రావాలంటే చదువు చాలా అవసరం. అందులో పుస్తక రూపంలో దీన్ని అందించడం చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నాను. నేటి యువతరానికి ఇంకా గ్రంథాలయాలను పెంచి పుస్తక పఠనాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు చాలా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.